మాట్లాడుతున్నాను. మీరు మొన్న మేడం చెప్పినట్టు మిషన్లో దారం ఎలా ఎక్కించాలి, బాబిన్ కేస్ అంటే ఎట్లా, ఇవన్నీ కొన్ని డౌట్లు అడిగి ఉన్నారు. నేను ఇప్పుడు మామూలు మిషన్ మీద మీకు నేను దారం ఎలా ఎక్కించాలో చూపిస్తున్నా. ఇదిగోండి, ఫస్ట్ దారం తీసుకొని ఇక్కడ తగిలించుకోండి. కొంచెం స్టార్టింగ్లో బాబిన్కి ఇలా దారం చుట్టండి. ఇలా చుట్టుకోండి. ఒక 4-5 రౌండ్లు చుట్టిన తర్వాత ఏదైనా సరే మీ దగ్గర ఏదన్నా ఇట్లా ఒక సీల్ లాంటిది, ఏదో ఒక కమ్మీ లాంటిది ఉంటే దీని మధ్యలోకి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ ఈ బాబిన్ కేసుని, ఈ దారం అనేది మన వైపు ఉండాలండి. చూడండి, ఇట్లా కనబడుతుంది కదా, దారం మన వైపు ఉండాలి. ఇక్కడ గట్టిగా ఇలా ఈ బాబిన్ని ఈ రింగుకి, ఈ చక్రానికి గట్టిగా ఇలా పట్టాలి, అదిం పట్టుకోవాలి. కింద మనం కాలుతో పెడలు తొక్కుతూ ఉండాలి. తొక్కుతూ ఉన్నప్పుడు ఇలా దారం చుట్టుకోవడం జరుగుతుంది. ఇలా ఎక్కించాలి దారం. ఓకే, దారం ఎక్కించిన తర్వాత ఈ బాబిన్ కేసు అండి, ఇది బాబిన్ కేసు. ఇదిగో బాబిన్ కేసు అండి ఇది. దీని లోపల దీన్ని ఇలా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మనకి రౌండింగ్ అంతా ఇలా చూసుకోండి. ఇక్కడ ఒక 2 సీలలు ఉంటాయి మనకి ఇలా తిప్పేటివి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇక్కడ తీసుకొచ్చి ఈ దారాన్ని ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒక లైన్ లాగా ఉంది, దాని మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఒక రేకు భాగం లాగా ఉంది చూడండి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఇలా దీని పక్క నుంచి గట్టిగా ఇలా అదిమితే ఆ రేకు కిందకి వెళ్ళిపోతుంది దారం. అలానే హోల్లోకి వచ్చేస్తుంది. ఇలా అండి, ఇలా వస్తుంది. ఇలా ప్లస్ మనము ఈ దారము మనం లాగినప్పుడు ఇలా ఫ్రీగా రావాలి. ఇలా ఫ్రీగా లాకుండా మనకి ఆగినట్టుగా టైట్గా వచ్చింది అనుకోండి, ఇలా నేను లాగుతున్నాను, కొంచెం పట్టుకున్న ప్రెస్ చేసి టైట్ ఇలా వచ్చినప్పుడు కుట్టు సరిగా రాదు. మనకి ఇలా ఫ్రీగా రావాలి, దారం పట్టుకున్నప్పుడు ఇలా ఫ్రీగా రావాలి బయటికి. మనము మేడం మీకు జాక్ మిషన్లో దారం ఎక్కించే చూపించారు కదా, అలానే దీన్ని కూడా బాబిన్ కేసు ఇలా పెట్టుకోవచ్చు. సేమ్ మేడం చెప్పింది. ఇక్కడ ఈ మిషన్ కూడా ఇలానే కింద ఎడం చేతి భాగాన్ని పట్టుకొని మనము ఈ బాబిన్ కేసుని కింద పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది మనకి, అది మీకు మేడం పై క్లాస్లో చెప్పారు. అది జాక్ మిషన్ కాబట్టి నేను మామూలు మిషన్ మీద చూపిస్తాను. అందరికీ జాక్ మిషన్ ఉండవు కదండి, అందుకని నేను మామూలు మిషన్ మీద చూపిస్తాను. ఇప్పుడు పై దారం ఎలా ఎక్కించాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మనం ఫస్ట్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. ఏ హోల్ అయినా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక హోల్లో నుంచి దారం ఎక్కించండి. ఎక్కించిన తర్వాత ఈ దారాన్ని ఇక్కడ 2 స్ప్రింగులు ఉన్నాయి చూడండి, ఇట్లా 2 స్ప్రింగులు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో నుంచి ఈ దారం వెళ్ళాలి. మధ్యలో నుంచి వెళ్ళి కింద కూడా దానిలోనే తిరగాలి. తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుందండి. ఈ స్ప్రింగ్ దాటిచ్చి మనం ఈ లోపలికి పంపించాలి. స్ప్రింగ్తో మనం వేయలేమన్నమాట. స్ప్రింగ్ కింద నుంచి ఇలా పైకి రావాలి. చూడండి, ఇలా పైకి వచ్చిన తర్వాత మరలా ఇక్కడ ఒక 2 హోల్స్ ఉంటాయి ఇక్కడ మనకు. దీనికి ఈ హోల్స్లో ఏదైనా ఎక్కించవచ్చు. ఇట్లా ఎక్కించిన తర్వాత ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నది ఇలా ఉంది. ఇలా దీని లోపల నుంచి దీనికి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మీరు అనుకోవచ్చు దీని లోపలికి ఇలా ఎక్కించవచ్చు కదా అని, అలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మరలా కిందకు వచ్చిన తర్వాత మీకు ఇది నేను జిగ్జాగ్ మిషన్ అండి, కాకపోతే చిన్న మిషన్ కూడా ఇలానే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇలా వస్తుంది, ఇలా బ్యాక్ నుంచి ఇక్కడ ఒక ఇదిలాగా వస్తుంది, ఒక కమ్మీలాగా ఇలా వచ్చి కూడా వస్తుంది చిన్న మిషన్కి. నేను ఈ మిషన్ మీద చూపిస్తాను మీకు, కానీ 2 ఒకలే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్లో దారాన్ని కట్ చేసుకొని మనము డైరెక్ట్గా సూదిలోకి దారం ఎక్కించుకోవడమేనండి. ఇలా ఎక్కించేసేసి ఇలా బయటకు తీసేసి మనం పాదం పైకెత్తి పాదం కింద నుంచి ఇలా తీసేసుకొని కింద భాగాన్ని పై భాగాన్ని 2 కలిపి ఇలా తీసుకోవటమేనండి. ఇలా తొక్కినప్పుడు సూది కిందకి వెళ్ళినప్పుడు కింద దారం కూడా వస్తుంది. ఇలా పైకి వచ్చిన తర్వాత 2 వాటిని కలిసి కింద నుంచి పైకి తీసుకొని ఈ పాదం అనేది కిందకి వేసేస్తే కుట్టొచ్చేస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.